సామాన్య ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను పేదలకు నేరుగా బ్యాంక్ అకౌంట్ ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి 35 సంవత్సరాలు జగనన్న సీఎంగా ఉండాలన్నారు. ఎంపీ బీదమస్తాన్ రావు కావలిలో అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడోసారి గెలిపించుకుందామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో వికలాంగులకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 800 ఎలక్ట్రికల్ వాహనాలను త్వరలో అందిస్తామన్నారు. ఎంపీ బీదమస్తాన్ రావు తర్వాత ఆదాయ వనరులు ఉండే ప్రాంతాలన్నీ కూడా తెలంగాణకి వెళ్ళిపోయినాయి. జనాభా అంతా ఇక్కడ ఉండిపోయింది, లేదా బంగాళాఖాతం ఉండిపోయింది, కానీ ఆదాయ వనరులు తగ్గిపోయింది. అయినా కూడా ఎవరికన్నా ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందని చెప్పమానండి. వాళ్ళు వాటిని ఎక్కువగా ప్రచారం చేసేదానికంటే కూడా పేదవాడు సంతోషంగా ఉన్నాడా లేదా అనేది ముఖ్యం. కాబట్టి అవి కూడా తొందరలోనే ఆ కార్యక్రమాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇస్తారు. కొంచెం ప్రాధాన్యత కార్యక్రమంలో పోతున్న దానివల్ల దానికి ఏంటంటే పేదవాడి ఆకలి చేర్చడం ప్రాధాన్యత కాబట్టి మొట్టమొదటి దానికి ఇవ్వడం. కాలనీలకు పోయి ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారి దగ్గర వాళ్ళ మనోభావం తెలిస్తే జగనన్న కలకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ప్రహ్లాద్ చెప్పాడు, నాకు రేషన్ వస్తుంది అన్నాడు, 3000 పెన్షన్ వస్తున్నాడు, ట్రై సైకిల్ ఇచ్చాను, పిల్లలు చదువులకు ఇస్తున్నారు అన్నారు. నేరుగా వాళ్ళ ఆవిడ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తున్నారు. కాబట్టి గతంలో ఎప్పుడైనా కూడా ఈ విధమైనటువంటి లబ్ధిదారుడికి ప్రత్యక్షంగా బ్యాంకు ఖాతాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? లేవు. కాబట్టి నిజమైనటువంటి ఓటర్ రేపు ఓటేస్తావా? ఎవరికి ఓటేస్తావు? ఇంకేం కావాలి? ఎందుకంటే సామాన్యుడు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ ఉన్న వాళ్ళల్లో కూడా అందరూ పేదవాళ్ళు కూడా ఉన్నత వర్గాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఎవరు అర్ధాకలతో లేకుండా, అది కరోనా కానీ, కరువు కాటకాలు కానీ, తుఫాన్లు కానీ, ఏ కాలంలో కూడా సామాన్యుడిని ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. దాంట్లో రెండో మాట లేదు. అందుకే ఎక్కడ కూడా మా నాయకుడు కానీ మేము కానీ వై నాట్ 175 ఎంత చేసినప్పుడు 175 170 ఎందుకు రావాలి అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం అది మేము చెప్పేది. కాబట్టి దాన్ని ప్రజలు వాళ్ళు న్యాయ నిర్ణేతలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి మనం ఇక్కడ కావల్లో కూడా మన గౌరవ శాసనసభ్యులు సోదరుడు రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో అందరూ గెలిపించుకోవాలని కూడా మేమందరం కృతనిశ్చయితో ఉన్నాను. నేను కూడా రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో, ఇతర ప్రజాప్రతినిధులతో ఉన్న వైసీపీ నాయకులతో, ఆ ప్రజలతో కలిసి కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఇక బ్రహ్మాండమైనటువంటి సేవ చేయడానికి కానీ, అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి కానీ మనసా వాచ చెప్తున్నాను. నేను నా దగ్గర 2 మాటలు ఉండవు. ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డి గెలిపించుకుంటే మనకు కావాలి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. దాంట్లో సందేహం లేదు. చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ చిన్న ఇబ్బందులు అనేది ఎప్పుడు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పుడు, కరోనాలప్పుడు ఆదాయం తగ్గిపోయినప్పుడు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అంత మెండుగా లేనప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించడం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 35 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి. కాబట్టి ఆయన కాలంలోనే స్వర్ణయుగాన్ని చూడబోతున్నామని కూడా మేమందరం కూడా ఆయనకి వీర సైనికులుగా మా వంతుగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని, అక్కడ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కూడా చేసుకుంటాం.